కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలకమైన వ్యక్తి భీమా మాట మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మహిళ సంచలన విషయం బయటపెట్టారు. ధర్మస్థల వెళ్లిన తన కుమార్తె అదృశ్యమైందంటూ గతంలో తాను చెప్పినవన్నీ కట్టుకథలేనన్నారు. అదంతా నిజం కాదు. అనన్య భట్ పేరుతో తనకు కుమార్తె లేదన్నారు. ధర్మస్థల కేసుతో సంబంధమున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించారని తెలిపింది. 2003లో కుమార్తె కనిపించకుండా పోయిందని చెప్పమన్నారు. అనన్య అదృశ్యం అంటూ బయటకొచ్చిన ఫోటోలు కూడా సృష్టించినవేనన్నారు. అదంతా అసత్య ప్రచారమేనని సుజాత భట్ పేర్కొన్నారు. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం రోజుకో వ్యవహారం బలుపు తిరుగుతోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో కీలకమైన వ్యక్తి భీమా మాట మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మహిళ సంచలన విషయం బయటపెట్టారు. ధర్మస్థల వెళ్లిన తన కుమార్తె అదృశ్యమైందంటూ గతంలో తాను చెప్పినవన్నీ కట్టుకథలే అన్నారు. అదంతా నిజం కాదు. అనన్య భట్ పేరుతో తనకు కుమార్తె లేదన్నారు. ధర్మస్థల కేసుతో సంబంధమున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించారని తెలిపింది. 2003లో కుమార్తె కనిపించకుండా పోయిందని చెప్పమన్నారు. అనన్య అదృశ్యం అంటూ బయటకొచ్చిన ఫోటోలు కూడా సృష్టించినవేనన్నారు. అదంతా అసత్య ప్రచారమేనని సుజాత భట్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ స్పందన. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ధర్మస్థల కేసు వ్యవహారంలో రోజుకొక అంశం తెరపైకి వస్తా ఉంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్ అని చెప్పవచ్చు. సో మొన్నటి వరకు సామూహిక ఖననాలు అన్నారు, తమ కుమార్తె మిస్ అయిందని చెప్పేసి అనేకమైనటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. సో ఇప్పుడు వాటన్నిటికీ భిన్నంగా కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఎవరైతే ధర్మస్థలి వ్యవహారంలో కీలకంగా నిలిచారో, అంటే మొత్తంగా కూడా కేసు ఇంత సీరియస్ కావడానికి ప్రధానంగా ముందు వరుసలో నిలిచారో ఎవరైతే ఫిర్యాదుదారు పారిశుద్ధ కార్మికుడు ఉన్నాడో అతను ఒక అంశం కాగా, మరొక తమ కుమార్తె మిస్ అయిందని చెప్పేసి మొత్తం ఈ కేసు వ్యవహారంలో కీలకంగా మారినటువంటి సుజాత భట్. ఇప్పుడు ఇద్దరు కూడా కీలకమైనటువంటి ఫిర్యాదు చేసిన ఇద్దరు వ్యక్తులు కూడా రోజుల వ్యవధిలోనే మాట మార్చడం సంచలనంగా మారుతా ఉంది. సో రీసెంట్ గా చూసాం, తన చేతుల మీదుగానే వందలాది శవాలను ఖననం చేశామని చెప్పినటువంటి పారిశుద్ధ కార్మికుడు ఇదంతా కూడా అంత ట్రాష్, కొందరు నన్ను ఈ విధంగా బలవంత పెట్టి చెప్పించారు, నాకు బంధువులు ఎవరు చనిపోలేదు, అదే సందర్భంలో నేను ఎవరిని కూడా ఇక్కడ అంత సంఖ్యలో ఖననం చేయలేదని చెప్పేసి కూడా చెప్పడం సంచలనంగా మారితే 2-3 రోజుల వ్యవధిలోనే మరొకరు ఎవరైతే తన కుమార్తె మిస్ అయింది, ఒక న్యాయవాదిని సంప్రదించి నేను ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పటివరకు నా కుమార్తె ఆచూకి దక్కలేదు ఇవన్నీ చెప్పేసి మొన్నటి వరకు కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి సుజాత భట్ ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడు మాట మార్చి అసలు తన కుమార్తె ఎవరు మిస్ కాలేదు, తన కుమార్తె లేదు, అట్లాంటిది ఏమీ లేదని చెప్పేసి కూడా ఇప్పుడు తాజాగా ఏదైతే చెప్పడం ఉందో మొత్తంగా ఈ కేసు ధర్మస్థలి వ్యవహారాన్ని మరొక సంచలన వైపుగా మార్చింది. ఇప్పుడు తాను చెప్తున్నది ఏంటంటే అసలు ధర్మస్థలి వ్యవహారం తన కుమార్తె మిస్ కాలేదు, అదే సమయంలో నాకు ధర్మస్థలి ఆవరణంలో టెంపుల్ ఆవరణలోనే కొంత భూమి ఉంది, అది తన సంబంధం లేకుండానే ఆలయానికి సంబంధించిన వారు ఆ భూమిని తీసుకున్నారు, భూమి ఆలయానికి సంబంధించి తమ సంతకం లేకుండానే చేసేసుకున్నారు, ఆ భూమి తీసుకున్నారనే ఒక ఆరోపణ చేస్తుంది. ఆ భూమి కోసమే ఇదంతా చేశాను, కొందరు తనను ఇలా బలవంత పెట్టి ఆ భూమి కోసం నువ్వు ఇలా చేస్తే నీ భూమి నీకు దక్కుతుందని చెప్పేసి నాకు కొంత మాయమాటలు చెప్పడంతోనే ఇదంతా చేశానని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే సుజాత భట్ ఉన్నారో ఆ సుజాత భట్ చెప్పడం కలకలం రేపుతా ఉంది. సో ధర్మస్థలి టెంపుల్ వ్యవహారం మొత్తంగా చూసుకుంటే కావలసుకొని టెంపుల్ ను టార్గెట్ చేసుకొని ఇదంతా చేస్తున్నారు అనేది బలపడుతూ ఉన్నాయి, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కొద్ది రోజులుగా కూడా అంత పెద్ద ఎత్తున, ఎందుకంటే హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి స్థలంగా ధర్మస్థలిగా ధర్మానికి మారిపోయినటువంటి ధర్మస్థలి ఆలయం పైనే కొంతమంది టార్గెట్ గానే ఇదంతా చేశారని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు ఆరోపిస్తూ వస్తున్నాయి.
సో వాళ్ళ ఆరోపణలకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే ఆరోపణ చేస్తారో అవన్నీ కూడా బయటపడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే పారిశుద్ధ కార్మికుడే అదంతా సామూహిక కన్నాలు లేవని చెప్పడం, అదే సందర్భంలో ఇప్పుడు తన కుమార్తె మిస్ కావడం చెప్పేసి ఈ మహిళ సుజాత పట్టు చెప్పడం చూస్తూ ఉంటే ఈ ధర్మస్థలి టెంపుల్ వ్యవహారం ప్రతిష్టను దెబ్బతీసేందుకు, హిందువుల మనోభావాలను విశ్వాసాన్ని దెబ్బతీసేందుకే ఎవరో తెరవేట ఉండి ఇదంతా ఆ డ్రామాలు ఆడినట్టుగా గేమ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఎవరు ఆ ఇన్ఫ్లుయెన్సర్, ఆ పారిశుద్ధ కార్మికుడు భీమా కావచ్చు, సుజాత భట్టును ముందుండి నడిపించినటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు వారి ఆలోచన ఏంటి, ధర్మస్థలి టెంపుల్ వ్యవహారంలో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, అంటే కేవలం ఒక హిందూ టెంపుల్ టార్గెట్ గానే చేయాలనుకున్నారా, లేకుంటే వేరే ఇతరత్ర ఎవరైనా ఆ ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులతోని పడక ఇలాంటివి చేశారా అనేది మాత్రం ఖచ్చితంగా అని చెప్పి ఇప్పుడు డిమాండ్ వ్యక్తమవుతోంది. ఎందుకంటే గత నెల రోజులుగా జూలై 3వ తేదీ నుంచి కూడా మొత్తం ఆ రోజు ఫిర్యాదు చేసినప్పుడు అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం కలకలం జరిగింది. అసలు ఏం జరుగుతుందో తెలియదు. వందలాది శవాలు అన్నారు, 400 అన్నారు, 500 అన్నారు. నిజంగానే ఒక దశలో ఆ ఆలయానికి వెళ్లాలంటేనే భక్తులు భయపడేలా చేశారు. సో మహిళా భక్తులు ఎవరికి అక్కడ కనీస భద్రత లేదనే విధంగా కూడా ఒకటి మొత్తంగా కూడా మొన్నటి ఆ బీమా చేసిన ఫిర్యాదుతో కలకలం దిగిందని చెప్పవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆలయ పవిత్రం దెబ్బతీశారు. దాంట్లో కొంతమంది ప్రముఖులు, కొంతమంది కావలసుకుని గేమ్ చేశారా, ఇదంతా స్టార్ట్ చేశారా అని అనిపిస్తుంది. కొంతమందిని ఇన్వాల్వ్ చేసి, మీడియాను ఇన్వాల్వ్ చేసి అందరినీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా డిస్బ్యాన్ ని గురి చేసేలా కొన్ని ప్రకటనలు చేశారు. సో మొత్తంగా చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా పెద్ద ఎత్తున కాన్స్పిరసీ కుట్రకోణం దాగుంది. అది ఒకటి ఆ ఆలయాన్ని, హిందూ మతాన్ని టార్గెట్ చేసుకునే ఇదంతా జరిగిందేమో అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. సో దీనిపైన బీజేపీ కూడా కొద్దిగా ఎప్పుడైతే పారిశుద్ధ కార్మికుడు కదలికలు అతను చెప్పిన తర్వాత 13 చోట్ల తవ్వకాలు జరిపిన తర్వాత ఎక్కడా కూడా ఆధారాలు లభించకపోవడంతో అప్పటి వరకు కాస్త బీజేపీ కావచ్చు, హిందూ సంఘాలు కూడా కొంత వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా ఎంతో మంది భక్తులకు, ఎంతో మంది కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇప్పుడే తొందరపడితే లేనిపోని అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి హిందూ సంఘాలు కూడా కాస్త చాలా ఆచితూచి వ్యవహరించే పరిస్థితి కనిపించింది. కానీ ఎప్పుడైతే ఆ 13 చోట్ల పారిశుద్ధ కార్మికుడు చెప్పినట్టుగా 13 చోట్ల తవ్వకాలు జరిపారో, ఆ జరిపిన చోట ఒక్క ఆధారం లభించకపోవడంతో ఇక అందరి అనుమానాలు, సందేహాలు బలపడ్డాయి. సో ఇదేదో కొత్తగా కుట్ర చేస్తా ఉన్నారు, ఒక హిందూ అత్యంత పవిత్రమైనటువంటి ధర్మస్థలి టెంపుల్ ను పూర్తి స్థాయిలో ప్రతిష్టను దెబ్బతీసేలా, పవిత్రను దెబ్బతీసేలా కొంత ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి, కుట్రలు జరుగుతున్నాయని గ్రహించినటువంటి బీజేపీ హిందూ సంఘాలు అప్పటి నుంచే ఆందోళన మొదలు పెట్టాయి. సో ఖచ్చితంగా దీనిపై దర్యాప్తు చేయాల్సింది, అసలు ఏం జరుగుతా ఉంది అని. ఎప్పుడైతే బీజేపీ హిందూ సంఘాలు రంగంలోకి దిగాయో ఈ ధర్మస్థలి వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పారో అప్పుడే ఒక్కసారిగా ఆ పరిస్థితులు మారిపోయి ఉన్నట్టుండిగా ఆ పారిశుద్ధ కార్మికుడు స్టాండ్ మార్చారు. అసలు ఆ సామూహిక ఖండన జరగలేదు, ఇలాంటివి ఏం జరగలేదని చెప్పడం. అదే మళ్ళా 2-3 రోజుల వ్యవధిలోనే ఇప్పుడు సుజాత భట్టు కూడా తన కుమార్తె మిస్ కావడాలని చెప్పడం చూస్తూ ఉంటే సో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఎలాంటి టర్న్ తీసుకోబోతా ఉంది. సో ఇట్లాంటి సమయంలో మాత్రం హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ గానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని వదిలేయకూడదు. ఖచ్చితంగా దీనిపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలి, లేకుంటే ఇతరత్ర ఖచ్చితంగా కొంత సీరియస్ గానే దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకంటే దీని వెనుక ఈ కుట్రలో ఎవరు దాగి ఉన్నారు, అసలు వాళ్ళ ఆలోచన ఏంటనేది తేట తెలియని చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇది ఇలాగే వదిలేస్తే అనేకమైనటువంటి హిందూ ఆలయాలపైన దాడులు జరగబోతా ఉన్నాయి. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా హిందువులు టార్గెట్ గానే, హిందూ ఆలయాల టార్గెట్ గానే అనేకమైనటువంటి విష ప్రచారాలు జరుగుతా ఉన్నాయి. కొంత హిందువులకు సంబంధించినటువంటి విశ్వాసాలను దెబ్బతీసేలాగా కుట్రలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ధర్మస్థలి వ్యవహారంలో ఖచ్చితమైన విచారణ జరగాలని డిమాండ్లు వెలువడతా ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.